మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లలో రికార్డు నమోదైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన మార్చిలో మొత్తం 1,06,000 కోట్లకు పైగా పన్ను వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత మొత్తం వసూలు కావటం ఇదే ప్రథమమని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మార్చి నెలాఖరు వరకు దాదాపు 76 లక్షల మంది వ్యాపారులు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయగా 1,06,577 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో కేంద్ర జీఎస్టీ వాటా 20,353 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ వాటా 27,520 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ మొత్తం 50,418 కోట్లు, సెస్ 8,286 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు 11.47 లక్షల కోట్ల కంటే ఎక్కువగా 11.77 లక్షల కోట్లు వసూలైంది. ఇటీవల కాలంలో కొన్ని వస్తువులతో పాటు కొన్ని రంగాలకు సంబంధించిన జీఎస్టీ పన్ను శాతాన్ని తగ్గించినా ఆదాయం పెరగడం విశేషం.